దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ సెన్సేషన్ రామ్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించడమే కాదు గుడ్ పర్ఫార్మర్ అనిపించుకున్నాడు. దేవదాసు తర్వాత జగడం చేయడం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన జగడం మూవీలో రామ్ తన వయసుకు మించిన క్యారెక్టర్ చేశాడనే విమర్శలొచ్చాయి. కానీ పాత్రకు తగ్గట్టుగా భలే నటించాడు అనే పేరు తెచ్చుకున్నాడు. రెడీ, మస్కా తదితర చిత్రాలతో ఆకట్టుకుని స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ మార్కెట్ ని కాపాడుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు అని చెప్పొచ్చు. ఒక్క హిట్ 4 ఫ్లాప్లు అన్నట్టుగా రామ్ కెరీర్ సాగుతోంది. సరైన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోకపోవడం వలన ఎప్పుడో స్టార్ హీరో అవ్వాల్సిన రామ్ ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోల కేటగిరీలోనే ఉండాల్సి వచ్చింది. రామరామ, కృష్ణ కృష్ణ, కందిరిగా సినిమాలతో సక్సెస్ సాధించిన ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా చిత్రాలతో వరుసగా ఫ్లాప్లు చూశాడు. ఇటీవల రామ్ తన ఇమేజ్ కి భిన్నంగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా సక్సెస్ పై విడుదలకు ముందు రామ్ లో చాలా గట్టి నమ్మకం ఉండేది. ఈ మూవీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా సొంతం చేసుకుంది. కానీ కాలం కలిసిరాక ఫ్లాప్ గానే మిగిలింది. కొత్తగా ట్రై చేసినా సక్సెస్ రావడం లేదు. అందుకని రామ్ ప్రస్తుతం టెన్షన్ లో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. మ్యాటర్ ఏంటంటే, బాహుబలి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ రామ్ తో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చేయాలి అనుకుంది. అడ్వాన్స్ కూడా ఇచ్చింది. దీనిని కిషోర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాలని ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే దీనికి ఎక్కువ టైం అవసరం అవుతూ ఉండడంతో ఏం చెయ్యాలా అని తెగ ఆలోచిస్తున్నాడట. రామేమో టైం తీసుకుని చేద్దామంటుంటే డైరెక్టర్ మాత్రం ఫాస్ట్ గా చేద్దాం, త్వరగా స్టార్ట్ చేద్దాం అంటున్నాడట. అందుకని ఎటూ తేల్చుకోలేకపోతున్నాడట. చూడాలి మరి రామ్ ఈ సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు కాలం కలిసొస్తుందో, ఎప్పుడు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడో.